మే 4 మా గురువుగారు జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మా డైరెక్టర్స్ డే జరుపుకుంటాం. ఇలాంటియన్నీ అసలు పెడుతున్నప్పుడు కాదండి. ఇప్పుడు దాన్ని ఎలా నిర్ణయించడం జరిగిందంటే, దానిలో ఒక చాలా మందికి తెలియంది ఒకటుంటది. హ్మ్. అంటే ఇప్పుడు సహజంగా ఒక దర్శకుడి గురించి మనం ఆ డైరెక్టర్స్ డే అంటున్నామంటే, అంతకు గొప్ప దర్శకులు లేరా? హ్మ్. అంతకంటే లేరా? కేవీ రెడ్డి గారు కాదా? లేకపోతే విశ్వనాథ్ గారు కాదా? లేకపోతే ఇంకోళ్ళు కాదా? అనేదొస్తది. అక్కడ సినిమాల గురించి కాదండి. హ్మ్. ఒక దర్శకుడి పేరుతోని సినిమాలు చూసి, ఆ ఒక డైరెక్టర్ కార్డొస్తేనే చప్పట్లు కొట్టి హ్మ్. మేము చూసామండి మేము చిన్నప్పుడు. హ్మ్. తర్వాత సౌండ్ తీసేసేవాళ్ళు. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం దాసనారాయణ సౌండ్ తీసేయగానే చప్పట్లు వినపడేవి థియేటర్స్‌లో. అబ్బా! ఇది నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మాకు మేఘాల్లో ఆయన ఆ! పేరు చూసుకుంటేనే ఆ! ఆ! అంటే అలా కంటిన్యూస్‌గా సక్సెస్ చేయడమే కాకుండా 150 సినిమాలకి దర్శకత్వం వహించిన మరో దర్శకుడు ప్రపంచంలో లేరు. ఏవండి? అందులోనూ ఆయన రచయిత, గీత రచయిత, అది ఒక పక్కన ఇటు కార్మిక నాయకుడు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, యాక్టరు, మీడియా. ప్రొడ్యూసరు, మీడియా ఏది కాదు. హ్మ్. ఇన్ని చేయడం అంటే ఒక జీవిత కాలంలో 4 జీవిత కాలాలకు సరిపడా పని చేయగలిగిన దర్శకుడు ఆయన. పని చేసిన దర్శకుడు ఆయన. అసలు ఫస్ట్ ఆయన పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరిపితే బాగుంటుంది అనే సలహా మొట్టమొదటి చెప్పింది ఎవరో తెలుసండి? మహాదర్శకుడు కె. విశ్వనాథ్ గారు. ఓహ్! ఓహ్! ఇది నాకు ఇది తెలీదు. చాలా మందికి తెలీదు. ఆయన చెప్పారు. అంటే అంత గొప్ప దర్శకుడే ఆ మాట చెప్తే, ఇది తెలీదు సార్ నాకు. ఆ తరువాత డైరెక్టర్స్ అసోసియేషన్‌లో మేము కూడా అందరూ ప్రతిపాదించి జనరల్ బాడీ మీటింగ్‌లో దాన్ని ఇలా పెడదాం. ఆయన ఉన్నప్పుడే జరిగింది సార్ ఇది. ఆ! దాసరి గారు చనిపోయిన తర్వాత కాదు. దాసరి గారు ఉన్నప్పుడు ఇది జరిగింది.